హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ స్టోరీస్ తెలుగు. కూతురు పెళ్లి పార్ట్ 4లో ఏం జరగబోతుందో చూసేద్దాం. లేచిన వేళ ఎన్నెన్నో గొడవలు వస్తాయి. అవన్నీ మనసులో పెట్టుకుని జీవితాంతం ఎవరితో మాట్లాడకుండా ఉంటామా చెప్పు? నేనింతే. నాకెవరి మీదైనా ఒకసారి కోపం వస్తే నేను అంతే ప్రవర్తిస్తాను. అది ఎవరైనా నా తీరు అలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా, ఆ మాత్రం మీకు తెలియకుండా ఉండదు కదా. అయిందేదో అయిపోయిందిలే. ఇక నుంచి మన మధ్య ఎటువంటి గొడవలు మనస్పర్ధలు వద్దమ్మా. ఒక్కగానొక్క కూతురువి. ఆ విషయం ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా? ఏంటి, మేమే వచ్చామని అలసైపోయామా? వెటకారంగా మాట్లాడుతున్నావు. ఇందులో వెటకారం ఏముంది? ఉన్నమాటే కదా అన్నాను. అది సరే గాని, ఆస్తి మనకి దక్కకుండా పోవడం ఏంటి? అసలు అది ఎలా జరుగుతుంది? ఉందిగా మీ వదిన, ఆవిడ ద్వారా. ఆవిడ గురించి విన్నాను. ఆమె చాలా మంచిదని తెలిసింది. అలాంటప్పుడు ఆమె ద్వారా ఆస్తి ఎలా పోతుంది? మీ వదిన వాళ్ళ నాన్నని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టింది. దానివల్ల మనకేం నష్టం? తండ్రి కూతుళ్ళు కలిసి మన ఆస్తిని సగం పక్కకు తీస్తారు. ఇవన్నీ నీకు తెలీదులే, మా అనుభవంతో చెప్తున్నాం. మన ఇంటికి పోదాం పదా, మన ఆస్తిని మనం కాపాడుకుందాం. అప్పుడైనా ఇప్పుడైనా నాదొక్కటే మాట, ఆస్తిలో సగం వాటా ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే లేదు. చూడండి అల్లుడు గారు, అమ్మాయి ఎలా మాట్లాడుతుందో. మామయ్య గారు, మీకు మీ కూతురికి మధ్యలో నేను రాజలుచుకోలేదు. మీ మధ్యలో నన్ను లాగకండి. మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం జోక్యం చేసుకోను. అర్థమైందిగా అమ్మా నాన్న, నా మొగ్గున్నే చెప్పు చేతుల్లో పెట్టుకున్నదాన్ని. నేను మీకు అంత సులువుగా లొంగుతానా? ఇప్పుడు నువ్వు రాకపోతే ఆస్తిలో వాటా దేవుడికెరుగు. ఉన్న ఆస్తిలో చిల్లి గవ్వ కూడా లేకుండా మీ వదిన వాళ్ళ నాన్న కలిసి ఎగరేసుకుపోతారు. నా పుట్టింటాస్తిని ఎవడో వచ్చి ఎగరేసుకుపోతా అంటే నేనెందుకు ఒప్పుకుంటాను? అందుకే కదా మరి నేను రమ్మని చెప్పేది. సరే, నేను వచ్చి వదిన వాళ్ళ నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. నేను అడిగినట్టు వాటా ఇస్తారా? అలాగే ఇస్తాలే. ఎవరో తీసుకొని పోయే బదులు కన్న కూతురే తీసుకుంటే మంచిదే కదా. మాట తప్పరు కదా, ఒట్టు? తప్పం లేవే, ఒట్టు. సరే అయితే పదండి వెళ్దాం. వెళ్ళొస్తానండి. క్షేమంగా వెళ్ళి ఆస్తితో తిరిగిరా నా భార్యమని. అలాగేనండి. బాగున్నావా శాంతి? బాగున్నా వదినా? బాగున్నావా చెల్లెమ్మ? బాగున్నానులే అన్నయ్య. ఇప్పటికైనా నేనే వచ్చాను కానీ నువ్వైతే రాలేదు కదా నా ఇంటికి. చెల్లంటే నీకు అంత ప్రేమ. ఇందులో నా తప్పేం లేదు. పూర్తిగా అమ్మ నాన్న జోక్యమే. వాళ్ళ మాట లెక్క చేయకుండా నీ దగ్గరికి వస్తే వాళ్ళు బాధపడతారని ఇన్నాళ్ళు నీ దగ్గరికి రాలేదు. అంతేగాని నువ్వంటే ప్రేమ లేక కాదు. సర్లే, అయ్యిందేదో అయిపోయింది. ఇక నుంచైనా కలిసిమెలిసి ఉందాం. బాగా చెప్పావే. నా ఒక్కగానొక్క ఆడపడిచివి, పెళ్ళికి కూడా రాలేదు. కనీసం ఇప్పుడైనా చూసే భాగ్యం కలిగింది. అది చాలు. అది చాలు అంటే సరిపోతుందా వదినా? ఇంకేం కావాలో చెప్పు ఆడపడుచు. ఆడపడుచుని అర్ధమొగుడు అంటారు, తెలుసు కదా నీకు? ఓ, బాగా తెలుసు. మరైతే అర్ధమొగుడికి చేయాల్సిన అన్ని మర్యాదలు చేయాలి. దానికేం భాగ్యం, తప్పకుండా చేస్తాను. అలా చేయడం నా అదృష్టం కదా. నువ్విక్కడ ఉన్నన్ని రోజులు నీకే లోటు లేకుండా చూసుకుంటాను. సరదాగా అన్నానులే వదినా. ఇలాంటి సరదా ఆడపడిచి నాకు దొరకాలనుకున్నాను, అలాగే దొరికావు. నువ్వు చాలా మంచిదానిలాగా, కలుపుగోలు మనిషిలాగా ఉన్నావు వదినా. నాకు ఎలాంటి వదిన రావాలనుకున్నానో అలాంటి వదినే వచ్చింది. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు బయట పనుంది, వెళ్ళొస్తాను. కొత్త పాలేరుని ఎప్పుడు పనిలో పెట్టుకున్నారు? ఏ పాలేరు, నా సూట్ కేసు తీసుకెళ్ళి లోపల గదిలో పెట్టు. ఈయన పాలేరు కాదు శాంతి, మా నాన్న. ఊరిలో ఒక్కడే ఉంటున్నాడని చెప్పి మన ఇంటికి తీసుకొచ్చేసాను. అయ్యయ్యో, సారీ వదిన. చూడ్డానికి అచ్చం పాలేరులాగా ఉంటేను పొరపాటు పడ్డాను. నువ్వేం పొరపాటు పడలేదు లేవే, సరిగ్గానే అన్నావు.
కొందరి మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది. సరే వదిన, ప్రయాణం చేసి అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నన్ను క్షమించు నాన్న. పర్వాలేదులేమ్మా, వాళ్ళు అన్నంత మాత్రాన నేను పాలేరుని అయిపోను కదా. ఎవరో తీసేసి మాట్లాడినంత మాత్రాన మన గౌరవం పోతుందా? ఒకవేళ పాలేరునైతే మాత్రం తప్పేంటి? అది కూడా ఒక గౌరవమైన పనే కదా. లేదు నాన్న, నా అత్తారింట్లో నా తండ్రిని పాలేరుగా నేనెలా ఒప్పుకోగలను? నువ్వేం పట్టించుకోకమ్మా. ఇంటే మీ వదినతో చిరుబుర్లాడుతూ మాట్లాడతావు అనుకుంటే సరదాగా మాట్లాడుతున్నావు. మన ఇంట్లో అడుగు పెట్టగానే మీ వదినపై నీ ఆడపడుచు పెత్తనం చూపిస్తామనుకున్నాం, కానీ మా ఉత్సాహం మొత్తం నీరు కార్చేశావు. అమ్మా నాన్న, మీ వెనకటి కాలం ఆలోచనలు ఈ కాలంలో పనికిరావు. మనకి పడని వ్యక్తుల మొహానే కోపదాపాలు చూపించడం, వాళ్ళతో అయిష్టంగా ప్రవర్తించడం మీ వెనకటి వాళ్ళు చేసే పనులు. కానీ ఈ కాలంలో అలా ఉండదు. శత్రువుతో కూడా ప్రేమగా, సరదాగా, స్నేహంగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళని దెబ్బతీయడం, అవమానించడం, హేళన చేయడం ఈ కాలపు మనుషుల నైజం. అది మీరు అర్థం చేసుకోవాలి. సరే, నువ్వేమైనా చెయ్యి, ఎలాగైనా ప్రవర్తించు. మాకు కావాల్సింది ఆవిడ గారి తండ్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం. నేను అతన్ని వెళ్ళగొట్టను. అదేంటమ్మా ఇలా మాట మార్చేసావు ఇప్పుడు? బా, నేను చెప్పేది పూర్తిగా వినండి నాన్న, కంగారు పడకండి. నేను అతన్ని బయటికి గెంటేయడం కాదు, అతని కూతురే స్వయంగా ఆయన్ని బయటికి పంపించేలా చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. సరే, కూర్చోండి, మీకు కూడా వడ్డిస్తాను. ముందు మీ నాన్నని తిన్నివ్వులే, తర్వాత మిగిలితే అడుగు పొడుగు మేము తింటాం. పెళ్ళయ్యాక పుట్టింటి మీద పడి తినే కూతుని చూశానే గాని ఇలా కూతురింటి మీద పడి తినే తండ్రిని మాత్రం నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నాను. అన్నయ్య గారు, ఏంటి తింటున్నారు? ఓ, చికెనా? తినండి తినండి, మంది సొమ్ము తినడానికి కూడా అదృష్టం ఉండాలి. మీ నాన్న మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రకరకాల వంటలు చేస్తున్నావు. ఇంటి ఖర్చు బాగా పెరిగిపోతుంది. సంపాదించేది వదిన కాదు కదా, బాధ్యత తెలియడానికి. అది నిజమేలే. అవును, ఏమయ్యా, నా నెక్లెస్ కానీ చూసావా? లేదు, నేను చూడలేదే. ఏంటో ఈ మధ్య ఇంట్లో తరచుగా నగలు డబ్బులు పోతున్నాయి. కొత్త కొత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కదా, మీరే జాగ్రత్తగా ఉండాలి అమ్మా. ఎవరిని నమ్మకూడదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం ఉపయోగం లేవే. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు. నాన్న, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఇక్కడే ఉండి నా మూలంగా అవమానాలు పడ్డం నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడప్పుడు నేనే వచ్చి చూస్తూ ఉంటాను. కన్న తండ్రిని అత్తింటి వల్ల అమర్యాదగా చూస్తూ దొంగని నిందలు వేస్తుంటే చూస్తూ నేను తట్టుకోలేను. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. నా తండ్రి మీద ఏమాత్రం జాలి కూడా చూపించకుండా అవమానించి ఇంట్లో నుంచి పంపించేశారు కదా. ఈ రోజు నుంచి ఈ ఇంటి కోడలిగా నేను మీతో ఎలా ఆడుకుంటానో మీకు చూపిస్తాను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.